హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై సెల్ఫ్ శివ. ఈరోజు మనము ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ యూనివర్సిటీ మన మెయిన్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందరో మహానుభావులు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, స్వాతంత్రం తెలంగాణ ఫార్మేషన్ టైంలో అక్కడ ఎవరైతే మేజర్ పీపుల్ ఉన్నారో అలాంటి వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద సైంటిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి యూనివర్సిటీలో చదువుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. సో ఉస్మానియా యూనివర్సిటీ మీకు పిలుస్తుంది. ఆ యూనివర్సిటీలోకి మీరు వెళ్ళాలి, అందులో ఒక సీట్ తెచ్చుకొని చదువుకోవాలి అన్నట్టు అనుకుంటే మనం రాయాల్సిన ఎగ్జామ్ పేరు సిపిజిఈటీ. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి కొన్ని డేస్ అవుతుంది. సో ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మనకు ఫ్యూ డేస్ అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ 17th జూలై. వచ్చే నెల జూలై 17వ తారీఖున ఆ రోజు లాస్ట్ డేట్, ఎగ్జామ్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ అది. అండ్ దెన్ లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 ఈజ్ for 24th of July, and then last date with a late fee of 2000 is 28th of July. So what I would like to say you guys is, మీరు ఏంటంటే 100% దీనికి మీ మ్యాక్సిమం మీరు ఇవ్వండి. ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ దొరికితే మాత్రం చాలా బాగుంటుంది. కెరియర్ బాగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మన ఉస్మానియా యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్స్లో ఆల్ ఓవర్ మన ఇండియాలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యూనివర్సిటీస్లో, స్టేట్ రన్ యూనివర్సిటీస్లో అరౌండ్ టాప్ 10లో మన యూనివర్సిటీ ఉంటుంది. అండ్ ఓవరాల్ కేటగిరీలో అరౌండ్ 40 చేంజ్ ఉంటుంది. అది NIRF ర్యాంకింగ్ మనం చూసుకుంటే తెలుస్తుంది. అండ్ ఎంత గొప్ప వాళ్ళు అందులో చదువుకున్నారంటే అదొక్కటి చెప్పడానికి మీకు కొన్ని నిమిషాలు టైం అయిపోతుంది. జస్ట్ మీరు అల్యూమ్నీస్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ అని మీరు సెర్చ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏమేమి ఉంటుంది, ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు చదువుకోవాలన్నట్టు అనుకుంటే మంచిగా మీకు కావాల్సిన డిపార్ట్మెంట్, మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్లో మంచిగా ఎగ్జామ్ రాయండి. అందులో సీట్ వచ్చేసింది అనుకోండి, మంచిగా ప్రశాంతంగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ ఉంటుంది. హాస్టల్స్ కూడా ఉంటుంది. బాయ్స్ గర్ల్స్కి అందరికి సపరేట్ హాస్టల్స్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సపరేట్ లైబ్రరీ ఉంటుంది. అలానే సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంటుంది. అంటే మీ డిపార్ట్మెంట్లో మీరు ప్రశాంతంగా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. లేదు మేము ప్రశాంతంగా సెంట్రల్ లైబ్రరీలో వెళ్ళాలి అక్కడ చదువుకోవాలన్నట్టు అనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. దానికి ఆపోజిట్గానే ల్యాండ్స్కేప్ గార్డెన్ కూడా ఉంటుంది. అక్కడ మార్నింగ్ వాక్ కూడా మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. గ్రౌండ్ అయితే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఎమ్యూనిటీస్ అయితే స్టూడెంట్ ఎమ్యూనిటీస్ చాలా బాగుంటాయి. లైక్ జిమ్ ఫెసిలిటీ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, కబడ్డీ కోర్ట్ ఉంది. ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది. ఎవ్రీథింగ్, ఒక చిన్న థింగ్ లేదు అన్నట్టు కూడా ఏం లేదు. లైబ్రరీస్ అయితే, ప్రొఫెసర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు. అండ్ మీరు అందరూ వాటిని ఉపయోగించుకోవచ్చు. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా మీకు చాలా తెలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే అందరికీ తెలుసు, అది పోరాటాల గడ్డ అని చెప్పేసి. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే నిజంగానే తెలంగాణ రావడమే మహా కష్టం అన్నట్టు ఉంటుంది. ఎందుకనంటే మేధావులు చాలామంది అక్కడ నుంచి వచ్చినారు కాబట్టి. సో అలాంటి విశ్వవిద్యాలయంలో మీరు చదువుకోవాలనుకోవడం ఒక మంచి థాట్. అండ్ దాన్ని మీరు ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకనంటే ఇంకో హార్డ్లీ 1.5 మంత్లో మీకు ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ చాలా కాంపిటీషన్ పెరిగింది. అప్పట్లాగా సిపిజిఈటీ ఎగ్జామ్లో కొంచెం కాంపిటీషన్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. అండ్ నేను కూడా అదే ఉస్మాన్ యూనివర్సిటీలో నేను మాస్టర్స్ ఇన్ కామర్స్ చేసిన మెయిన్ క్యాంపస్లో. సో మీరు కూడా అందులో చదివి మంచి ప్రయోజకులు కావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటి నుంచి దాని మీద ఒక మెయిన్ సబ్జెక్ట్స్ మీరు ఎవరైనా కొంతమంది కామెంట్ చేసినారు, ఇట్లా పొలిటికల్ సైన్స్కి రిలేటెడ్ బుక్స్ కానీ, అండ్ ఇట్లా కెరియర్ గైడెన్స్ కోసం అంటే MSc కంప్యూటర్స్ తీసుకుంటే దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటికి రిలేటెడ్ కూడా నేను అప్పటికప్పుడు చిన్న షార్ట్స్ రూపంలో నేను చేస్తాను. అండ్ ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలి అలాంటివి కూడా నేను యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్తో కనుక్కొని నేను కూడా షేర్ చేస్తాను. అండ్ మీరు మాత్రం సిపిజిఈటీని నెగ్లెక్ట్ చేయకండి. చాలా కాంపిటీషన్ ఉంది. దాంట్లో మళ్ళీ కొన్ని వెరైటీస్ ఉంటాయి. లైక్ ఎయిడెడ్, లైక్ సెల్ఫ్ ఫైనాన్స్ అని కొన్ని సీట్స్ ఉంటుంది. పేమెంట్స్, మన ఎయిడెడ్ సీట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎయిడెడ్ సీట్స్ అని అంటే ఫ్రీ సీట్లు అన్నట్టు. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అని అంటే వాటికి మనం ఫీజు పే చేసుకోవాలి. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కటే కాదు, సిపిజిఈటీ ఎగ్జామ్లో ఉస్మాన్ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మన తెలంగాణ యూనివర్సిటీ, JNTU యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు ప్రతి ఒక్క యూనివర్సిటీ అన్నీ కలిపి వస్తుంది. అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ ఒకటే రాదు, నిజాం కాలేజ్ కూడా వస్తుంది, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కూడా వస్తుంది, సికింద్రాబాద్ PG కాలేజ్ కూడా వస్తుంది. ఈ అన్నిట్లో మీకు ఏదో ఒక చోట మీకు సీట్ వచ్చేసిందంటే హ్యాపీగా చదువుకోవచ్చు, మంచిగా మీ కెరియర్ బాగా బిల్డ్ చేసుకోవాలన్నవారు అవుతారు. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంట్ టు సే. ఇప్పటి నుంచి మీకు దానికి రిలేటెడ్ ఏమైనా చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ప్రశాంతంగా నేను కొంచెం వీలు చూసుకొని మీకు చిన్న షార్ట్స్ రూపంలో కావచ్చు ఏదో ఒక అప్డేట్ అయితే నా వంతు నేను ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.